ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియాలో ర్యాంకులు సాధించారు. ఓపెన్ కేటగిరీలో 666 ర్యాంకులతో పాటు 100, 1000 లోపు అనేక ర్యాంకులు సాధించి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. మారుతున్న పరీక్షా విధానానికి అనుకూలంగా విద్యను తమ విద్యా సంస్థలో అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం నుండే సుమారు 170 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాగానే మన తెలంగాణలో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మన తెలంగాణ శ్రీ చైతన్య, మన ఖమ్మం శ్రీ చైతన్యకి బ్రహ్మాండమైన ర్యాంకులు. జనరల్ కేటగిరీలో 1000 ర్యాంకులు, 1000 లోపు 666 ర్యాంకుతో పాటు జస్వంత్ అనే కుర్రాడికి 27వ ర్యాంకు, ప్రసాద్ అనే స్టూడెంట్కి 41వ ర్యాంకు, అదేవిధంగా శృతి అనే అమ్మాయికి 45, అదేవిధంగా కుషాల్ అనుకునే వాళ్ళకి 100వ ర్యాంకు నుంచి టాప్ 10లో, టాప్ 1000లో 12 ర్యాంకులు, 13 ర్యాంకులు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ సంబంధించిన IPL ప్రోగ్రాంలో చదువుకున్న స్టూడెంట్స్ ఈరోజు 100 లోపు ర్యాంకుల్ని సాధించడం జరిగింది. 31 వరంగల్ IPL నుంచి, అదేవిధంగా ఆల్ ఇండియా 39వ ర్యాంకు సాయి రేష్మిత్ రెడ్డి అనే కుర్రాడికి, అదేవిధంగా 44వ ర్యాంకు నిషిత్ రెడ్డి అనే కుర్రాడికి, అదేవిధంగా త్రిశూల్ అనే కుర్రాడికి 66వ ర్యాంకు జనరల్ కేటగిరీలో టాప్ 100 లోపు ర్యాంకులు రావటమే కాకుండా ఈరోజు ఖమ్మం క్యాంపస్ నుంచి, ఖమ్మం IPL నుంచి కూడా ఈ విధమైన ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు ర్యాంకులు సాధించడం అనేది ఏ ఒక్క సంవత్సరమో ఏ ఒక్క విద్యార్థో అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. మోడరేట్ స్టూడెంట్ను కూడా శ్రీ చైతన్య IPL ప్రోగ్రాంలో తీసుకొని ఒక ప్రోగ్రామ్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో చేసుకుంటూ ప్రతి స్టూడెంట్ని టీచింగ్ కాకుండా వర్కింగ్లో కూడా మా సీనియర్ లెక్చరర్స్ ఒక CO ప్రోగ్రామ్ని, ఆల్ ఇండియా ప్రోగ్రామ్ని ప్రతి వారం ఎగ్జామినేషన్ పెట్టుకుంటూ క్వశ్చన్ పేపర్ని వెంటనే సమీక్ష చేస్తూ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేస్తున్నాం మేము. ఈ ఎర్రర్ లిస్ట్ని ఫైనల్ చేసి ఎప్పటికప్పుడు పిల్లలు చేసే తప్పుల్ని ఇమీడియట్లీ రెక్టిఫై చేయడం ద్వారా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈరోజు ఈ 4 పిల్లలే కాదు, సుమారు ఇలా 40 మంది పిల్లలు ది బెస్ట్ NIT కాలేజెస్లో కానీ, ది బెస్ట్ టాప్ 10 NIT కాలేజెస్లో ఈరోజు జాయిన్ అయ్యే ర్యాంకులు సాధించారు మా స్టూడెంట్స్. 5000 లోపు, అంటే 3862 లోపులోనే 39 మంది విద్యార్థులు ఒక ఖమ్మం క్యాంపస్ నుంచే ఉన్నారు ఈరోజు. కాబట్టి శ్రీ చైతన్య ప్రతి సంవత్సరం తాను అనుసరించే విధానాల్లో కానీ, అకాడమిక్ స్కెడ్యూల్స్లో కానీ, టీచింగ్ విధానాల్లో కానీ ప్రస్ఫుటంగా మార్పు తెచ్చుకుంటూ పిల్లలకి ఒక్క రోజుతోనే కాకుండా 2 ఇయర్స్ పర్ఫెక్ట్ కోచింగ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. ఈరోజు ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు శ్రీ చైతన్యాన్ని ఎన్నుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లక్ష్యంతో ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ బెస్ట్ ర్యాంకులు రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్స్ నుంచి కూడా వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతూ వాళ్ళకి టాప్ 100 లోపు, టాప్ 1000 లోపు విద్యార్థులు ఈరోజు JEE మెయిన్స్లో ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వంగా ఉంది.
ఇలాంటి ఫలితాలు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా ఇంకా సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మాకు పనిచేసిన ఈ ర్యాంకులు సాధించడానికి పనిచేసిన డీన్సే కానీ అకాడమిక్ సంబంధించిన టీమే కానివ్వండి, అదేవిధంగా మా ఏజిఎమ్స్ అందరూ ఒక టీం వర్క్ చేయటం, అదేవిధంగా మా ఐపీఎల్ ఫ్యాకల్టీస్ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేయటం వల్లనే ఈ విధమైన ర్యాంకులు సాధించగలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకుల్లో వాళ్ళొకసారి శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియాలో ద బెస్ట్ ర్యాంక్స్ని సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి శ్రీ చైతన్య ఐపీఎల్ సూపర్ 60 ప్రోగ్రాంలో వండుకుంటూ వీళ్ళందరూ సేమ్ అకాడమిక్ షెడ్యూల్లో ప్రతి వారము జరిగేటువంటి అదే క్వశ్చన్ పేపర్ని అదే ఎగ్జామినేషన్ని ఇక్కడ అటెండ్ అవ్వుకుంటూ మెటీరియలే కానివ్వండి, క్వశ్చన్ పేపరే కానివ్వండి, ఎగ్జామ్ అనాలిసిస్లే కానివ్వండి, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్లో వారము వీళ్ళు అపీర్ అవ్వుకుంటూ ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ సాధించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలు సాధించడంతో పాటుగా, ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు మారుకుంటూ పేపర్ స్టాండర్డ్స్ మార్చుకుంటూ పేపర్ ఎంత స్టాండర్డ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ప్రోగ్రాంలో ప్రిపేర్ అవ్వుకుంటూ ఈరోజు మంచి ఫలితాలు సాధించటం అనేది దరిదాపు 100 లోపు 4 విద్యార్థులు, 500 లోపు 6 ర్యాంకులు, 1000 లోపు 13 ర్యాంకులు, 5000 లోపు 69 ర్యాంకులు, 10,000 లోపు 90 ర్యాంకులు రావటం అనేది, ఇంతమంది విద్యార్థులకి ఎన్ఐటీస్లో సీట్స్ రావటం, అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు దరిదాపు 575 మంది వరకు ఉండటం అనేది నిజంగా చాలా ఎక్కువ మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫై అవ్వటం కూడా చాలా హ్యాపీయెస్ట్ థింగ్గా భావిస్తూ ఈ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను.